ఎపిసోడ్‌లో ఎక్కడైతే టాస్క్ మధ్యలో ఆపేశారో రిజల్ట్ ఇవ్వకుండా అసలు లైవ్‌లో పూర్తిగా టాస్క్ ఏం జరిగింది? ఎలా జరిగింది? అక్కడి నుంచి వాళ్ళు పడుకునేదాకా ఏం మాట్లాడుకున్నారు? ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్‌కి వర్సెస్ బర్నీ గారి మధ్యలో ఏదైతే గొడవ జరిగిందో అది గొడవ కంప్లీట్‌గా స్కిప్ చేసేశారు లైవ్‌లో. మేబీ ఎపిసోడ్‌లో ఏస్తారేమో. అది ప్రోమోలో చూసింది. అది ఎపిసోడ్‌లో లైవ్‌లో ఎత్తేసారు. సంచాలక్‌గా సంజన గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా? లేదా? అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ బర్నీ గారు చెప్పిన పాయింట్‌లో కరెక్ట్ ఉందా? తప్పు ఉందా? రితు చౌదరి వర్స్ట్ స్ట్రాటజీ ప్లే చేసిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ తనూజ గారు చెప్పిన ఒక మాటని పట్టించుకొని మిగిలిన బిగ్ బాస్ మాటలు కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకుంటా మనం ఏఐలు జెమినీలు పెట్టుకొని ఏవైతే చాట్ జీపీటీలతోటి మనం ఒక పెద్ద పెద్ద స్క్రీన్ షాట్లు మనం పెట్టామో నాకు కూడా పెట్టారో. సో ఆ తనూజ గారి తప్పు ఉందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నిజంగా ఎపిసోడ్కి లైవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నేనేమంటానంటే, సో ఒక కంటెస్టెంట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడమో లేకుంటే ఒక కంటెస్టెంట్ మాట్లాడుతుంటే ఆ మాటలు కనీసం మనం కన్సిడరేషన్లోకి కూడా తీసుకోకపోవటము ఇవన్నీ ఫైన్, ఓకే. కానీ బట్ బిగ్ బాస్ చెప్పిన మాటలు వినాలి. సో సంజన గారికి మేబీ తెలుగు ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో బట్ తెలుగులో మనకి ప్రాబ్లం లేదు కదా, మనకి చెవులు బాగానే ఉన్నాయి కదా, మనం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను పుట్టాం కదా, మనకి తెలుగు వచ్చు కదా. బిగ్ బాస్ ఏం చెప్పాడు అక్కడ, మనకేం అర్థం అవ్వాలి అక్కడ? సో అది ఎపిసోడ్ చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే మనం ఏంటంటే బిగ్ బాస్ స్టేట్మెంట్లు పెద్ద పట్టించుకోం కదా. సో బిగ్ బాస్ స్టేట్మెంట్లు పట్టించుకుంటే లైవ్లోనే ఎపిసోడ్లోనే లైవ్లో కూడా అవసరం లేదు. అక్కడ సంజన గారు తప్పు చేశారా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ బిగ్ బాస్ చెప్పిన స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. జంక్ యార్డ్లో ఉన్న వివిధ షేప్స్లో ఉన్న ఐటమ్స్ నుంచి వివిధ షేప్స్లో ఉన్న ఐటమ్స్ నుంచి 3 స్క్వేర్, 3 ట్రయాంగిల్, 3 సర్కిల్స్ తీసుకొని ఒకదాని తరువాత ఒకటి తీసుకొని మొదటి రో తర్వాత రెండో రో తర్వాత మూడో రోలో అలా పెట్టాలి అని ఒకసారి చెప్పాడు. దాని తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఒక షేప్లో ఉన్న ఐటమ్స్ని టేబుల్లో పెట్టి ఒక రో పూర్తి చేసిన ప్రతిసారి. ఒక షేపులో ఉన్న ఐటమ్స్ అంటే ట్రయాంగిల్స్ అన్ని ఒక చోట, లైక్ సైజులు కాదు. సో ట్రయాంగిల్స్ అన్ని ఒక షేప్లో ఉన్న ట్రయాంగిల్స్ అన్ని ఒక చోట, ఒక షేప్లో ఉన్న స్క్వేర్స్ అన్ని ఒక చోట, ఒక షేప్లో ఉన్న సర్కిల్స్ అన్ని ఒక చోట, ఇలా పెట్టమని చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా సంజన గారు ఈగోకు తీసుకున్నారేమో అని అనిపించింది. ఇక్కడ బిగ్ బాస్ స్టార్టింగ్లో ఒక మాట చెప్పాడు, జంక్ యార్డ్లో ఉన్న వివిధ షేప్స్లో ఉన్న, అంటే వివిధ షేప్స్ అంటే సర్కిల్స్, ఆ స్క్వైర్స్, నెక్స్ట్ వచ్చేసరికి మన ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్స్. డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పేయచ్చు కదా, అక్కడ జంక్ యార్డ్లో ఉన్న కొన్ని షేప్స్ ఉన్నాయి. సో ఆ షేప్స్ నుంచి 3 వివిధ షేప్స్ అంటే అక్కడే తెలుస్తుంది అంటే ఆ కొన్ని డ్యామేజ్డ్ కూడా ఉంటాయి అని. వివిధ షేప్స్లో ఉన్న వాటిలోంచి ప్రాపర్ ట్రయాంగిల్, ప్రాపర్ స్క్వేర్, ప్రాపర్ సర్కిల్ తీసుకురావాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పకనే క్లియర్గా చెప్పాడు అక్కడ. దాన్ని మనం వినలేదేమో సరిగ్గా అనిపించింది. వినకుండా మనం లైవ్ దాకా చూడాల్సిన అవసరం లేదు, అక్కడే క్లియర్గా చెప్పారు. దాన్ని బట్టి సో ఇక్కడ రితు చౌదరి పెట్టిన ఏదైతే స్క్వేర్ ఉందో అది డిఫెక్టివ్ స్క్వేర్. ఇప్పుడు బర్నీ గారు క్వశ్చన్ చేస్తుంది ఏంటి, ఫస్ట్ ఇది డిఫెక్ట్ స్క్వేర్, ఇది డిఫెక్ట్ స్క్వేర్, ఇది డిఫెక్ట్ స్క్వేర్ అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సంజన గారు అక్కడ రితు చౌదరి దూరం నుంచి ఇది ఏ ఊర్లో అయినా కానీ దీని సర్కిల్ ట్రయాంగిల్ అని అంటారు, ఏ ఊర్లో అయినా కానీ దీని ట్రయాంగిల్ అంటారు. సంజన గారు కూడా కొంచెం కూడా ఆలోచించకుండా మినిమం కామన్ సెన్స్ అనేది అక్కడ అప్లై చేయకుండా ఇది స్క్వేర్, ఇది నేమంటారండి ట్రయాంగిల్ కాకుండా, ఇది నేమంటారండి ట్రయాంగిల్ కాకుండా, దీన్ని ఏమంటారు ట్రయాంగిల్ అనే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారికి అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది కదా. చీరలు ఉంటాయి కదా, కొన్ని పట్టు చీరలు ఉంటాయి. సో ఆ పట్టు చీరలు నేసేటప్పుడు కొన్ని చీరలు డ్యామేజ్డ్ ఉంటాయి, అంటే లైక్ కింద అంచులు పోవటం కానీ దారాలు ఊడిపోవటం కానీ. సో వాటిని తక్కువ రేటుకి అమ్ముతారు, అవి కూడా చీరలే. ఇప్పుడు అది చూపించి దీన్ని ఏమంటారు అంటే నైటీ అని అంటావా, దాన్ని కూడా చీరనే అంటావు, బట్ డిఫెక్టివ్ పీస్ అంటారు దాన్ని, ఓకేనా. సో ప్రాపర్గా ఉండే శారీని అది ప్రాపర్ శారీ, అది డిఫెక్టివ్ శారీ, అది కూడా శారీయే కాబట్టి డిఫెక్టివ్. అలాగే అక్కడ ఉన్న పీసెస్లో రితు చౌదరి పెట్టిన పీస్ డిఫెక్టివ్ ట్రయాంగిల్, అది ఓకే. అది డిఫెక్టివ్ ట్రయాంగిల్ అంటే అది కూడా ఒక ట్రయాంగిల్ అని అంటారేమో. పీస్ డిఫెక్టివ్ పీస్ అని అర్థం, ట్రయాంగిలే పెట్టింది బట్ అది డిఫెక్టివ్ పీస్, ప్రాపర్ పీస్ కాదు, అది ప్రాపర్ షేప్లో లేదు అది. సో అది ప్రాపర్ షేప్లో లేనప్పుడు, ప్రాపర్ షేప్లో ఉన్నవి అక్కడ ఉన్నప్పుడు అది పెట్టడం తప్పు. అది ఎలాంటి ట్రయాంగిల్స్ అయినా కానీ ఎలాంటి షేప్స్ అయినా పెట్టేదానికి అక్కడ బిగ్ బాస్ అన్నెందుకు పెడతాడు, ముగ్గురికి చెరొక 3
అన్ని 9 ఇటుపక్క 9 అటుపక్క 9 మొత్తం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 18 పెట్టేస్తే సరిపోతుంది కదా బిగ్ బాస్. ఎవరు ముందు పెడితే వాళ్ళది, ఎవరు రింగ్ వేస్తే వాళ్ళదని. అక్కడ ఎందుకు భరణి గారు ఒక పక్క అరస్తా ఉంటారు, అది కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారండి, కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారు, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ కాదు అని చెప్పి భరణి గారు చెప్తున్నా కూడా దీన్ని ఏమంటారండి, దీన్ని ఏమంటారండి, దీన్ని ఏమంటారండి అని అంటున్నాం తప్పితే, రితు కూడా అక్కడి నుంచి దీన్ని మా ఊర్లో ఏ ఊర్లో అయినా కానీ దీన్ని ట్రయాంగిలే, బట్ తప్పు అది ప్రాపర్గా లేదు. అది షేపు చూడటానికి దూరం నుంచి ట్రయాంగిల్ లాగే ఉంటుంది. ఎవరు అడిగినా, నేను అడిగినా కానీ దాన్ని ట్రయాంగిల్ అనే అంటారు. సో చూసిన వాళ్ళు చాలామంది ఇంక్లూడింగ్ నాతో సహా నేను కొంచెం అర్థం చేసుకొని బిగ్ బాస్ టీం కావాలని చేసిందా లేకుంటే అది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూ అని అనుకున్నాను కానీ, బట్ అది క్లియర్గా బిగ్ బాస్ టీం కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ పెట్టాడని చెప్పి దాని తర్వాత క్లారిటీ వచ్చింది. అండ్ ఇక్కడ రితు ఇక్కడ సంచాలకుగా సంజన గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సో ఆ అమ్మాయి వచ్చి టక్కని పెట్టేయంగానే ఆ అమ్మాయిని హక్ చేసుకుని సూపర్ ఆడేవారు అంట. కానీ ఆ అమ్మాయి పెట్టింది ప్రాపర్గా ఉన్నాయా లేవా, అన్ని షేప్స్ సరిగ్గా ఉన్నాయా లేవా. రీసెంట్ గానే ఒక వారం క్రితమే కదా సుమనన్న కెప్టెన్ అయినప్పుడు ఏం జరిగింది, సో ప్రాపర్గా అటికి ఇటుకి లేదు, ఉల్టా ఉంది, సో అది ఊగుతుంది, ప్రాపర్ సెట్ కాలేదని చెప్పే కదా తనూజ గారు రితుని కెప్టెన్ చేసింది. సంజన గారు పెద్దగా ఆర్గ్యూ చేశారు కదా. సో దాని తర్వాత అర్థమైంది కదా. అండ్ డెమోన్ విషయంలో కూడా అంతెందుకు, డెమోన్ విషయంలో కూడా ప్రాపర్గా చెక్కలు ఉల్టా సరిగ్గా లేవు, అది ఇది అని చెప్పే కదా. బర్నీ గారు దాంట్లో కూడా చెక్క సరిగ్గా ఫిట్ అవ్వలేదు ప్రాపర్గా అని చెప్పే కదా. సో అంటే కరెక్ట్గా ఉండాలి, షేప్స్ అవన్నీ చూసుకోవాలి. అంటే సంజన గారు ఏంది, అదేముందిలే పెద్దగా మనం ఎక్స్పోజర్ వచ్చిందని చెప్పి నేను దానికి సంజన గారు నేనైతే ఇరుపక్షాలుగా కరెక్ట్గా ఉంటాను, నేనైతే నిజాయితీగా ఉంటాను అని చెప్పి సంజన గారు వచ్చారు అక్కడికి. సంచాలకి ఇదేముందిలే 3 స్క్వేర్లు 3 అవి పెట్టడము, అది పెద్ద విచిత్రం ఉంది, ఆ రింగులు ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళే కదా విన్నర్ టక్ అని చెప్పేయచ్చు అని అనుకొని ఉంటారు. అది చాలా కాంప్లికేటెడ్ థింగ్. అది యాక్చువల్గా తనూజ గారు వచ్చి ఉంటే వేరేలాగా ఉండేది. బేసిక్గా సంజన గారు వచ్చి ఇరుక్కుపోయారు దాంట్లో లిటరల్లీ. మేబీ బిగ్ బాస్ టీమ్ తనూజ గారి కోసం వేసిన వలలాగే ఉంది అది, బట్ సంజన గారు వచ్చి ఇరుక్కుపోయారు దానికి. ఇప్పుడు తనూజ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే అక్కడ ఇది ట్రయాంగిల్ కాదా, ఇది కాదు ట్రయాంగిల్, ఇది కాదు ట్రయాంగిల్ అంటే దాని తర్వాత లైవ్లో ఒక మాట అంటది అక్కడికి వెళ్ళి ఎతుకుతున్నప్పుడు స్క్రాప్ దగ్గరికి వెళ్ళి, సో అవి 3 ఒకటి ఈక్వల్ ట్రయాంగిల్స్ కావు అని ఒక మాట అంటది ఆమె. సో ఆ మాటని బేబీ కన్సిడరేషన్లోకి ఎవరు తీసుకోంటారు, ఎపిసోడ్లో కూడా వేయలేదు, ప్రోమోలో కూడా వేయలేదు, ఎపిసోడ్లో కట్ చేసి పడుతుంటారు యాజ్ యూజువల్గా. దాని అర్థం ఏంటంటే ఆమె చెప్పిన ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ 2 పెట్టి ఒకటి స్మాల్ ఏ పెడితే అవేంటారు అంటే 3 ఏలే అంటారు ఎవరైనా కానీ, అవి 3 ఏలు అంటారు. బట్ ఒక 2 క్యాపిటల్ ఏలు ఒక స్మాల్ ఏ ఉంటే డిఫరెన్స్ ఉంటుంది కదా అన్నట్టు ఆ అమ్మాయి మేబీ అది ట్రయాంగిల్ కాదు, అది ట్రయాంగిల్ కాదు అని చెప్పింది. కానీ ఇటు దూరం వచ్చింది పక్కకు వచ్చిన తర్వాత 3 ఈక్వల్గా లేవు అంటే, సో 3 ఈక్వల్గా లేవు అంటే ఏదైతే ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ పెట్టారో ఆ 2 ట్రయాంగిల్స్ తోటి ఇది ఆడ్గా ఉంది, డిఫరెంట్గా ఉందని ఆమె చెప్పడం. సో మనం ఏమంటాం, అది కూడా ట్రయాంగిలే కదా, బిగ్ బాస్ ట్రయాంగిల్సే పెట్టమన్నాడు కదా అని చెప్పంటాం. బట్ 2 ట్రయాంగిల్స్ పెట్టినప్పుడు 3ది కూడా అలాంటిదే పెట్టాలి. అక్కడ ఆల్రెడీ పెట్టున్నాడు బిగ్ బాస్, కన్ఫ్యూజ్ చేయడం కోసం అలాంటివి పెట్టాడు. ఇప్పుడు పోనీ అలాంటివి ఏవైతే వేరే ట్రయాంగిల్ ఉందో అలాంటి ట్రయాంగిల్ 3 ఉన్నాయి అక్కడ 3 లేవు, అవి 1, 2 ఉన్నాయి. అమ్మాయి అదే క్వశ్చన్ చేస్తుంది, ఏవి ఇలాంటివి చూపించండి వేరేవి, అలాంటివి చూపించండి వేరేవి అని చెప్పి అమ్మాయి క్వశ్చన్ చేస్తుంటుంది. దాన్ని కూడా ఎవరు పట్టించుకోరు బేసిక్గా. సో అలాంటివి 3 స్క్వేర్లు ఉంటాయి, సో సర్కిల్స్ కూడా 3 ఉంటాయి. ఓకేనా. సో అది భారతి గారు కానీ అది తనూజ గారు కానీ క్వశ్చన్ చేస్తున్నారు. తనూజ గారు క్వశ్చన్ చేయడంలో తప్పే లేదు. సో క్లియర్గా సంచాలకుగా ఈగోకు తీసుకున్నారు. అండ్ సంచాలకుగా చాలా మాట్లాడే ఏంటంటే, సో ఆయన సరే మళ్ళీ వెళ్ళి పెట్టిన తర్వాత అక్కడ మూడో రింగ్ లేదు. ఆ 3వ రింగ్ బాధ్యత ఎవరిది, సంచాలకుదే కదా 3వ రింగ్. ఆ 3వ రింగ్ ఏం చేసింది రితు చౌదరి అమ్మాయి షర్ట్లో దాపెట్టేసుకుంది, విచ్ ఈస్ ఎ వరస్ట్ స్ట్రాటజీ. రేపు పొద్దున నవ్వుతారు నాకు సార్ ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అమ్మాయికి అర్థం కావట్లేదు, ఏదో నేను పెద్ద పీకేసాను చేసేసాను అనుకుంటుంది. ఇది క్షణికావేశం అంటారు చేసావా, అలాంటి చేస్తుంది ఆ పిల్ల. పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది, పిచ్చి పనులు అంతే. ఆ అమ్మాయికి సంబంధం లేని విషయం. ఓకేనా. సంచాలక్ డెసిషన్ తీసుకుంటుంది, సంచాలక్ డెసిషన్ ఆల్రెడీ చెప్పేసింది. దాని మీద ఒకవేళ వేరే డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఫైట్ చేయాలి కానీ, సో ఆ రింగ్ దాపెట్టేసుకోవడం ఇచ్చేసే వరస్ట్ స్ట్రాటజీ. మామూలుగా ఉండదు అది. ఇప్పుడు ఆయన ఎంత ఫైర్ అవుతున్నాడంటే శనివారం రోజు ఇంకా గట్టిగా ఫైర్ అవుతాడు ఆయన. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం సంబంధం చెప్పుద్ది రితు చౌదరి, అలా దాపెట్టుకోవడం ఎంత తప్పది, అవసరమా? అంటే దారిని పోయే కంపెనీ ఒంటికి తగిలించుకునే రకం ఈ అమ్మాయి నిజంగా, లిటరల్ అంతే. ఆడింది, కష్టపడింది ఏమి ఉండదు. ఇట్లాంటి తుప్పాస్ పనులన్నీ చేస్తూ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఆ రింగు తీసుకొని దాపెడుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఆ రింగు తీసుకొని దాపెడుతుంది సంగతి. రింగు తీసుకొని దాపెట్టిన సంగతి తనూజ చెప్తుంది. అమ్మాయి రింగ్ అక్కడ పెట్టుకుందన్నా కానీ సంచాలకు నేను ఇంకొక రింగ్ ఇచ్చాను అక్కడి నుంచి తీసిచ్చాను, మీకోసం ఇచ్చాను అంటే ఏందో
ఆయన చిన్నపిల్లోడు పెద్దోళ్ళు ఒక గేమ్ ఆడేస్తే చిన్నపిల్లోడు ఏడుస్తా ఉంటే వాడు కూడా ఒకటి ఇచ్చి నువ్వు కూడా ఆడుకోరా నాన్న, ఒకసారి ఆడరా నాన్న, ట్రైల్ ఆడరా నాన్న అన్నట్టే ఉంది సంజన గారు చెప్పడం. ఊరది ఒక టాస్క్ ఆయన అది సరిగ్గా లేదని చెప్పి ఆయన మళ్ళీ ఆ టాస్క్ని ఫినిష్ చేస్తున్నాడు. ఇంకొక రింగ్ ఆయన చేతికి ఇవ్వాలి, ఆ రింగ్ ఎక్కడ ఎతికి ఇవ్వాలి. ఆల్రెడీ ఇంకేముంది, అమ్మాయి 3 రింగులు వేసింది కదా. ఇప్పుడు ఆ 3వ రింగు టైం ల్యాగ్ అయితే ఏంటి, అప్పటికే ల్యాగ్ అయింది కదా టైము, ఇంకొక గంట అయితే ఏంటి, ఇంకొక 2 గంటలు అయితే ఏంటి. ఆయనకి ఆ 3వ రింగ్ ఇవ్వకుండా 2వ రింగ్ అక్కడ ఇవ్వటం ఏంటి. సో ఇప్పుడు సంజన గారు అదే రింగ్ తీసి ఇవ్వడం వల్ల అసలు ఇంకా హైలైట్ ఏంటంటే రితు ఇంకా ఘోరంగా దొరికిపోయింది. ఆ 3వ రింగు కోసం ఆ అమ్మాయి వచ్చి ఫైట్ చేస్తుంది. ఆ 2 రింగులే ఉన్నాయి, 3వ రింగు లేదు, సో నేను 3 రింగులు వేసానంటే సంజన గారే నాకు ఇచ్చారు, సంచలకి ఇచ్చారని చెప్తారు. ఆ అమ్మాయి ఆ షర్ట్లో అప్పటికి రింగ్ ఉంది అక్కడ. ఇది ఇంకా నీచం అసలు. చెప్పాను కదా, ఈ అమ్మాయికి పిచ్చి ఏది పడితే అది చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది అనేది అర్థం కూడా కాదు ఈ అమ్మాయికి. అరే మనం దొరికిపోతాము, సాటర్డే రోజు మనకుంది, సర్లే మనం ఇప్పుడు గెలిచేద్దాం, ఫైనలిస్ట్ అయిపోదాము, ఒకవేళ లక్కు కలిసి వచ్చి తిట్టారులో ఒక మాట, ముందు టాప్ 5లోకి అయితే వెళ్ళిపోతాం కదా అన్న థాట్లో ఆ పిల్ల ఉంటుంది. ఇప్పుడు అది టాప్ 5లోకి ఆ అమ్మాయి వెళ్ళలేదు. సో ఒక సంచాలకుగా కళ్యాణ్ గెలిచారని చెప్పి టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, రేపొద్దున గట్టిగా వేసుకుంటారు కదా, షర్ట్లో దాపెట్టడం విచ్ ఇస్ వర్స్ట్ స్ట్రాటజీ కదా. ఖచ్చితంగా దాపెట్టుకొని మళ్ళీ తిరిగి భరణి గారి మీదే ఫైర్ అవటము, భరణి గారిని క్వశ్చన్ చేయటము. సో అక్కడ సంచాలకుగా సంజన గారు సపోర్ట్గా ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ తనూజ గారు కూడా క్వశ్చన్ చేస్తుంటే లోపలికి అబ్బా ఒక్కసారి గెలిస్తే గెలవనివ్వరయ్యా, ప్రతిసారి ఇదే రాచకం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఆ గెలుపును కూడా అని చెప్పి లోపలికి అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. చేసింది నువ్వు తప్పు, ఓకేనా, క్లియర్గా అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు సంచాలకుని, నువ్వు వెయిట్ చేయాలి. ప్రతిసారి అలా చేస్తే అలాగా, అక్కడ తప్పు జరిగింది. పోయినసారి నీ వైపు తప్పు జరగల, పోయినసారి నీ వైపు కరెక్టే జరిగింది, డెసిషన్ నీ వైపు కరెక్టే తీసుకుంది. పోయినసారి అదే డెసిషన్ తనూజ సుమనన్నకి ఇచ్చుంటే రితు చౌదరి గొడవ చేసేదే కాదా, ఖచ్చితంగా గొడవ చేసేది గట్టిగానే రితు చౌదరి. ఆ రోజు తను గెలవడం కోసం ఏడుస్తూ బతిలాడుకుంది. ఇప్పుడు తిని వైపు ఫేవర్గా డెసిషన్ వచ్చింది కాబట్టి తిని గట్టిగా అరుస్తుంది, రెచ్చిపోతుంది రితు చౌదరి. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు జరిగింది తేడా లేదా? ఆ రోజు నువ్వు ఎంత ఫీల్ అయ్యావో ఇప్పుడు భరణి గారు కూడా అంతే ఫీల్ అవుతారు కదా. ఆయన కూడా అక్కడ ప్రాపర్ డెసిషన్ రావట్లేదు కదా, ఆ ప్రాపర్ డెసిషన్ కోసం ఫైట్ చేస్తున్నారు కదా, సంచాలకుని క్వశ్చన్ చేస్తున్నారు కదా. క్లియర్గా అక్కడ వేరేది ఉంది. కళ్యాణ్ కూడా అదే అంటారు. సో ఒకవేళ లేకపోతే ఓకే, కానీ అక్కడ వేరేది ఉంది కాబట్టి సో ఇది ఖచ్చితంగా ఇది కాదని ఆ అమ్మాయి దీన్ని చూపించి ప్రతిసారి మీకు నేను అవకాశం ఇచ్చి ఆయన నుండి మీకు అవకాశం ఇచ్చాను కదండి అంటది లేస్తే ప్రతిసారి. ఆయనకి ఏంది అవకాశం ఇచ్చేది, అసలు గేమే పూర్తిగా కాకముందే ఆ అమ్మాయి వేయంగానే మీరు అని గెంతులు వేశారు. అక్కడ పెట్టిందా లేదా ప్రాపర్గా, అది తనూజ వచ్చి చూసింది కాబట్టి ఆ అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది కాబట్టి, దాని తర్వాత భరణి గారు అక్కడికి వచ్చి చూసుకున్నారు కాబట్టి ఆయనకి ఇంకొక డౌట్ వచ్చింది కాబట్టి, సో 2 డౌట్ల మధ్యలో ఒక పెద్ద గొడవ జరిగింది కాబట్టి అసలు సంచాలక్ కరెక్ట్గా డెసిషన్ తీసుకుందా లేదా అని. దాని తర్వాత కూడా ఆ గేమ్ ఆడారు కదా, సో ఫినిష్ చేశారు కదా, అప్పుడు ఇద్దరు గేమ్ చూసుకోవాలి ఎవరికి ప్రాపర్గా ఫినిష్ చేశారు అనేది. సో ఫస్ట్ అమ్మాయి తప్పు పెట్టింది కదా, తప్పు పెట్టిన తర్వాత ఈయన వచ్చి కరెక్ట్గా పెట్టానని చెప్పి ఈయన చెప్తున్నప్పుడు ఈయన చెక్ చేయాలి. ఇప్పుడు ఈయన దాంట్లో కూడా చిన్నపాటి డిఫెక్ట్ ఉంది యాక్చువల్గా, ఎందుకంటే ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో చిన్నపాటి హోల్ ఉందని చెప్పి డెమో అని చెప్తాడు. సో ఇప్పుడు దాన్ని అక్కడికక్కడ ఆయన మారుద్దామని చూస్తాడు. సో మార్చినా కానీ అప్పుడు ఆయనది కూడా తప్పు ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఇది. బట్ ఇక్కడ ఏంటంటే మేజర్ ఇష్యూ సంజన గారు అది డిఫెక్టివ్ పీస్ అనుకోవడం సంజన గారి ఇష్యూ తప్పు. అప్పుడు ఏం చేయాలంటే ఆయన గేమ్ ఆయన ఆడుతూ ఉండాలి. సో రితుని ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాలి రితుని. ఏంటి రితు ఇది ఒకసారి సరిగ్గా లేదు, ఇంకొక స్క్వేర్ వెళ్ళి తీసుకో, ఇది మేబీ ఇది వాళ్ళ పని చేసే వాళ్ళ తప్పు అయి ఉంటే మేబీ బిగ్ బాస్ అలాంటి డిఫెక్టివ్ పీస్ పంపించాడా, లేకుంటే ప్రాపర్ పీస్ ఉందో లేదో చెక్ చేసుకురాపో, ఒకవేళ అలాంటిది లేకపోతే నువ్వే గెలిచినట్టు అని చెప్తే అమ్మ ఎదుగుతూ ఉంటుంది. సో ఈ లోపల భరణి గారు కూడా గేమ్ ఆడతారు. ఆయన కూడా అలా కాకుండా అసలు మధ్యలో గేమ్ ఆపేసి అవి కనీసం చూడకుండా ఏం మాట్లాడకుండా రింగులు వేసేసి ఎవరు రింగు ముందేస్తే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి మీరు అనుకున్నారు. తప్పు జరిగింది ఖచ్చితంగా. ఎందుకు తప్పు జరిగింది అంటే ఆ విషయము ఆ అమ్మాయి క్వశ్చన్ రైజ్ చేస్తుంటే తనూజ కనీసం మీరు వెళ్ళలేదు ఆ అమ్మాయి షర్ట్ లోపల ఆ రింగ్ ఉందని. దాని తర్వాత తనూజ గట్టిగా 2 సార్లు క్వశ్చన్ చేసరికి ఆ అమ్మాయి అటుకెళ్ళి ఆ రింగ్ పడేసింది. అసలు ఆ రింగు తిన చేతిలో ఉండాల్సిన రింగు, సంజన గారి చేతిలో ఉండాల్సిన రింగు ఆ స్క్రాప్ లోపలికి ఎక్కడికి వెళ్ళుద్ది? స్క్రాప్లో ఎందుకు ఉంటుంది సంజన గారికి రింగు? ఎందుకు ఉంటుంది అక్కడ? సంజన గారు చెప్పగలుగుతారా? చెప్పలేరు మళ్ళీ. సో ఎటు చూసినా కానీ పాపం భరణి గారికి అన్యాయం జరిగిందంటే బరాబర్ భరణి గారికి అన్యాయం జరిగింది. అండ్ ఆ గేమ్ని కూడా సంజన గారు ఆలోచించిన విధానం కూడా కంప్లీట్లీ తప్పుగానే ఆలోచించారు.
కొన్ని డిఫెక్టివ్ పీసులు చూపిస్తుంటారు సార్. ఆమెకే తెలుసు, సంజన గారే పైకి లేపి కొన్ని డిఫెక్టివ్ పీసులు చూపిస్తుంటారు. ఇదిగో ఇది డిఫెక్టివ్ పీస్, ఇది ట్రయాంగిల్ కాదు, బట్ ఇది ట్రయాంగిలే. ఇప్పుడు అది ఎలా అయితే ఎక్కువగా కట్ చేశారో దీన్ని కొంచెం స్లైట్ గా ఎక్కువగా కొంచెం తక్కువగా కట్ చేశారు, ప్రాపర్ షేప్ రాకుండా కొంచెంగా మార్చి కట్ చేశారు. ఇప్పుడు అది చూపించి అది ఇది ప్రాపర్ ట్రయాంగిల్ కాదు, ఇది ప్రాపర్ ట్రయాంగిల్ అంటే ఇది ప్రాపర్ ట్రయాంగిల్ కాదు, అది జస్ట్ ట్రయాంగిల్ అంతే, ప్రాపర్ కాదు. ప్రాపర్ ట్రయాంగిల్ అక్కడ ఉంది కదా, ప్రాపర్ ట్రయాంగిల్ అక్కడ ఉంది అన్నప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? తప్పు కదా, బరాబర్ తప్పు. అది కాదని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కదా. సో రితు నువ్వు చెక్ చేసుకో, ఇది ప్రాపర్గా లేదు, ఇంకోసారి చెక్ చేసుకోరా. ఈ లోపల ఆయన ఆడుతుంటాడు, ఒకవేళ ఇంకొక ట్రయాంగిల్ ఉంటే మాత్రం నువ్వు విన్ కాదు అని మాట్లాడాలి సంజన గారు. అలా మాట్లాడలేదు సంజన గారు. సో అప్పుడు భరణి గారు పాయింట్ కరెక్ట్గా అవుతుంది కదా. అండ్ ఆయన క్వశ్చన్ చేస్తుంది, తనుజ చెప్పిన తర్వాత ఆయనకు అడుగుతుంది నిజంగా దాచిపెట్టుకుందంటే మరి సంజన గారికి కూడా తెలుసు ఆ విషయం సంజన గారికి కూడా తెలుసు అంటే సంజన గారు దాని గురించి మాట్లాడరు. అది వదిలేసేయండి, అది దాపెట్టేసుకుంటే ఏమొద్ది, మీకు ఇంకో రింగ్ ఇచ్చారు కదా నేనంట. మీకు ఆయన ఏదో ఆటని ఫినిష్ చేయడం కోసం ఇచ్చినట్టే ఉంది తప్పితే ఖచ్చితంగా ఫినిష్ చేయాలి కాబట్టి ఏదో ఫినిష్ చేశారు అన్నట్టు. అసలు ఆయన గేమ్ గెలవడం కోసం ఆడుతున్నాడు. అదొక టీటీఎఫ్కి సంబంధించింది. వెళ్ళిపోతే ఫస్ట్ ఫినాలిస్ట్ అవ్వలేరు. అసలు ఆ సీరియస్నెస్ సంజన గారిలో కనపడలేదు నాకు నిజంగా. 1-100 సంజన గారిలో ఆ సీరియస్నెస్ నాకు కనపడలేదు సంచాలక్గా. ఏదో తనూజ ప్రతిసారి చేస్తుంది, మనం కూడా వచ్చి సంచాలక్గా చెయ్యాలి, మనం కూడా చూపించుకోవాలి అన్నట్టే వచ్చారు తప్పితే ఆ సీరియస్నెస్ అనేది కనపడలేదు నాకు సంజన గారిలో. జస్ట్ చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు, డెసిషన్ ఇచ్చేశారు అక్కడ. ఆ డెసిషన్ ఇవ్వడానికి ముందు చాలా గొడవ జరుగుతుంటే ఆ గొడవ టైంలో కూడా కనీసం ఆ గొడవ జరుగుతున్నప్పుడు కూడా ఆమె ఒక థాట్ ప్రాసెస్లో ఉండి నేనే కరెక్ట్ అని ఒక ఇగోకు తీసుకొని గేమ్ ఆడుతున్నారు తప్పితే డెసిషన్ ఆల్రెడీ ప్రీఫిక్స్ మైండ్తో ఉన్నారు తప్పితే అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాట కాదా, అవునా కాదా, కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి కదా. అసలు ఈయన దాంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే అప్పుడు ఈయన కరెక్ట్గా పెట్టాడు, అమ్మాయి కరెక్ట్గా లేదంటే అది తప్పే అవుతుంది కదా. ఆయన బరాబర్ కోపం వస్తుంది, ఆయనకి కోపం రావడంలో తప్పే లేదు. అండ్ ఆ రింగ్ దాపెట్టిన సంగతి కూడా ఆమెకు తెలుసు అని చెప్పినా కానీ ఆమె సైలెంట్గా ఉంటున్నారు. అది వదిలేసేయండి అంటే అది ఇంకా సంచాలకి తెలుసా? అట్లా వాళ్ళిద్దరే క్వశ్చన్ చేసుకోవాలి, నేను వదలను అంటున్నారు భరణి గారు ఏ పాయింట్లో కూడా. ఇప్పుడు బిగ్ బాస్ సైజులు షేపులు చెప్పాడు, సైజులు చెప్పలేదు ఓకేనా. ఒక వివిధ రకాల షేప్స్ ఉన్నాయి అక్కడ అన్నాడు. వివిధ రకాల ఉన్న షేప్స్లో నుంచి 3 ట్రయాంగిల్స్ తీసుకురావాలన్నాడు. అంటే రకరకాల షేపులు ఉంటాయి, వాటి నుంచి ప్రాపర్ మొత్తం స్పూన్ ఫీడింగ్ ఇవ్వడు కదా బిగ్ బాస్ స్పూన్ ఫీడింగ్ ఇచ్చే పని అయితే ఇంకెందుకు. సో స్పూన్ ఫీడింగ్ ఇవ్వడు కాబట్టి వివిధ రకాల అక్కడ ఉన్న షేప్స్లో నుంచి 3 ట్రయాంగిల్స్ తీసుకురావమండి అంటే 3 ప్రాపర్ ట్రయాంగిల్స్ తీసుకురండి అని. మీకు నచ్చిన అక్కడ ఎలా ఉన్నా కానీ తీసేసుకురండి అనడానికి ఇంక వాళ్ళందుకు అంత కష్టపడి ఆ స్క్రాప్ వేసి ఆ స్క్రాప్స్ కింద వాటిని దాపెట్టి రకరకాల షేపులు పెట్టి సో అంత చేస్తూ టెక్నికల్గా వాళ్ళంత అక్కడ చేశారంటేనే సంజన గారికి అర్థం అవ్వాలి, అరే ఓకే వాళ్ళు ఇలా చేశారంటే సో కరెక్ట్గా ఉండే వాటినే తీసుకురావాలి అని చెప్పి. మేబీ స్టార్టింగ్లో అర్థం కాకపోయినా కానీ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడైనా అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు ఖచ్చితంగా సంజన గారు డెసిషన్ మార్చి చెప్పాల్సి ఉంది. సంజన గారు అక్కడ ఫెయిల్ అయ్యారు కంప్లీట్గా. సో ఆ ప్రాపర్ గేమ్ని అర్థం చేసుకోవడం సంచాలకుగా ఫెయిల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. ఆ డెసిషన్ సంగతి పక్కన పెడితే గేమ్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు సంజన గారు, ఆ రూల్స్ ప్రాపర్గా అర్థం కాలేదు. జస్ట్ రింగ్ ఫస్ట్ ఎవరేస్తే వాళ్ళది అయిపోయింది ఈజీయే కదా అని అనుకున్నారు కానీ గేమ్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు సంజన గారు. నా స్ట్రాంగ్ ఫీలింగ్. భరణి గారికి అన్యాయం జరిగింది, బరాబర్ అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే జరిగిద్ది, రేపొద్దున ఆయన ఉండుంటే ఏం జరిగేదో ఏమో. ఇప్పుడు ఏముంటుంది, రేపొద్దున క్వశ్చన్ చేస్తే సింపుల్గా సంజన గారు సారీ అని చెప్తారు ఓకేనా. రితు చౌదరి ఒక నవ్వుద్ది, రితు చౌదరి అంటే ఓడిపోయింది కాబట్టి ఒక ఓకే. సంజన గారు ఏం చెప్తారు, ఒక సారీ చెప్తారు. ఆ సారీ కాస్ట్ ఎంత ఒకవేళ రేపొద్దున ఆయన ఎలిమినేట్ అయిపోతే పరిస్థితి ఏంటి? భరణి గారు గెలిచుంటే ఫినాలిస్ట్ అయిపోయేవాళ్ళు కదా. సో సంచాలక్గా నేనుంటా అనడం కాదు, ప్రాపర్ డెసిషన్ కూడా తీసుకోవాలి, కొంచెం బెటర్ డెసిషన్ తీసుకోవాలి సంజన గారు. అక్కడ ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్న డెసిషన్ని మనం కరెక్ట్ కాదని జడ్జిమెంట్ చేసినప్పుడు మన డెసిషన్ కూడా 100 మంది జడ్జ్ చేస్తారు కదా. ఆయన మాట్లాడుతుంటే నేను చెప్పేది అట్లా కాదు, మీకు అవకాశం ఇచ్చాను కదా మీరు ఫినిష్ చేయడానికి, మీరు ఏదో ఎగ్జైట్ ఫీల్ అవుతుంటే ఇచ్చారు కదా అంటారు సంజన గారు. ఆయనకు ఒక పక్క కోపం వస్తా అంటే అది కాదు ఎందుకు అని ఇమాన్యుల్ దగ్గర కూడా అడుగుతారు. ఇమాన్యుల్ కూడా రింగ్ దాపెట్టుకోవడం ఏంటి ఇమాన్యుల్ అంటే, అది యాక్చువల్గా అన్న నాకు జరిగింది ఏంటంటే నేను చెప్తాను ఆగన్నా. ఎప్పుడైతే మీరు ఆ గేమ్ అయిపోయిందని చెప్పి తను వచ్చి ఎంకరేజ్ చేశారో సంజన గారు, అప్పుడు దాని తర్వాత గొడవ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఆ రింగ్ తీసి దాపెట్టుకుందని. లిటరల్లీ ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఆయన ఎప్పుడైతే తనుజ నాన్న మీరు వెళ్ళేయండి అని చెప్పినప్పుడు అప్పుడు అమ్మాయి రింగ్ దాపెట్టేసుకుంటుంది. ఎందుకంటే గేమ్ ఫినిష్ అవ్వాలి కదా.
అసలు ఆ రింగ్ దాపెట్టుకోవాల్సిన ఐడియా ఎలా వచ్చిందో తెలియదు, నాకు అర్థం కావట్లా. ఆ రింగు కనపడకపోతే ఇంకొక గంట తర్వాత ఆ రింగు కనపడుద్ది కదా. ఇప్పుడు రింగు ఎవరు ముందేశారు అన్నది మ్యాటర్. ఓకే, రింగు ముందేసి గేమ్ ప్రాపర్గా సెట్ చేయలేదంటే అసలు ఫౌల్ అది లెక్క ప్రకారం. ఓకేనా, ఎవరిది? రితు చౌదరిది. ఇంకా రితు చౌదరి మళ్ళీ సెట్ చేయడానికి లేదు. ఈయనకి ఇంకా స్టిల్ ఛాన్స్ ఉంది గేమ్ ఆడడానికి, కంటిన్యూ చేయడానికి, ఫినిష్ చేయడానికి, లెక్క ప్రకారం, లాజిక్ ప్రకారం, అంతే కదా. వన్స్ మూడో రింగ్ వేసేసిందంటే ఇంక మళ్ళీ రింగులు తీయడానికి లేదు, గేమ్ని మార్చడానికి లేదు అక్కడ రితు చౌదరి. అప్పుడు అవి చూసుకుంటే ఆ ఫౌల్ అయినట్టు. బట్ ఈయనకి ఇంకా ఛాన్స్ ఉంది చాలా వరకు. అక్కడ ఎండ్ బజర్లు లేవు అక్కడ, కొట్టలేదు కూడా. సో కాబట్టి ఈయనకి స్టిల్ ఇంకా ఛాన్స్ ఉంది. అందుకనే తనుజ గారు చెప్పారు. అందుకనే ఆ విషయం తనకు కూడా తెలుసు కాబట్టి రితు చౌదరి దాపెట్టే షర్ట్లో పెట్టేసుకుంది చాలా తెలివిగా. బట్ అది తప్పు అంటున్నా. ఓకేనా. సో అండ్ ట్రయాంగిల్ అనేవి, ఓకేనా, సో ఏ ట్రయాంగిల్ పెడితే ఆ ట్రయాంగిల్ పెట్టకూడదు అక్కడ. ప్రాపర్ ట్రయాంగిల్స్ పెట్టాలి, 3 ట్రయాంగిల్స్ ఎందుకు ప్రాపర్గా అక్కడ పెట్టాలి అంటే, సో ఏదైనా ట్రయాంగిల్ పెట్టడానికి అక్కడ అన్ని రకాల ట్రయాంగిల్ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అది ఏ ట్రయాంగిల్ అయినా కానప్పుడు 3 ట్రయాంగిల్ ఎగ్జాక్ట్గా ఉండే పెట్టాల్సిన అవసరం లేదు. 3 ట్రయాంగిల్ ప్రాపర్గా ఉండే అక్కడ పెట్టాలి. ఓకేనా, సైజులు మ్యాటర్ కాదు. అది చిన్న ట్రయాంగిలా, పెద్ద ట్రయాంగిలా, చిన్న సర్కిలా, పెద్ద సర్కిల్ అని కాదు. ప్రాపర్గా 3 ఒకటే షేప్లో ఉండే పెట్టాలి అక్కడ. ఓకేనా, 3 ఒకటే షేప్లో ఉన్న ట్రయాంగిల్స్ అక్కడ పెట్టాలి. 3 ఒకటే షేప్లో ఉన్న సర్కిల్స్, సైజ్ డజన్ మ్యాటర్, బట్ షేప్స్ కరెక్ట్గా పెట్టాలి అక్కడ. సో ఫస్ట్ పెట్టింది కూడా తప్పే నా పాయింట్లో. కాకపోతే మేబీ అది తనుజ గారు రైజ్ చేశారు కాబట్టి రేపు పొద్దున్న నాగార్జున సార్ దానికి ఆపోజిట్గా అది కరెక్టే, బర్నీ గారి పాయింట్ ఒకటినే హైలైట్ చేయొచ్చేమో. బట్ బర్నీ గారి పాయింట్ టెక్నికల్గా చూసుకుంటే నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ మిస్టేక్ అనుకున్నానే కానీ అసలు కథ అక్కడే ఉందని బేసిక్గా తర్వాత అర్థమైంది నాకు. సో దీని తర్వాత డెమోన్ పవన్ కూడా మధ్యలో మాట్లాడుతుంటాడు. అవును, తను తీసిన తప్పే, క్వశ్చన్ చేయాలి కదా, తను తీసిన తప్పే అంటే. సో తను అక్కడ పడేసింది, తను ఎందుకు తీసిందో తెలియదు, బట్ తను తీయటం తప్పే. ఎందుకు తీసుద్ది? పిచ్చి ఊరిని ఇప్పుడు తీసుకొని చేతిలో పట్టుకొని ఇట్లా తిప్పుతుంటేనో ఇలా అంటుంటేనో ఓకే. షర్టు లోపల పెట్టుకుంది అంటే అది ఇంటెన్షన్గా ఆయన చేతికి ఇవ్వకూడదు. ఆయన చేతికి ఇస్తే ఆయన గెలుస్తాడు, మేబీ సంజన గారు ఆయనకి ఫేవర్గా డెసిషన్ ఇవ్వచ్చు అన్న థాట్లోనే కదా పెట్టుకొని ఉంటుంది. ఊరిని ఎందుకు పెట్టుకొని ఉంటారు టీషర్ట్ లోపల ఆ రింగ్ని తీసుకెళ్ళి కదా, ఇలా ఆలోచించే కదా. సో అలా ఆలోచించింది అంటే ఆ అమ్మాయి తప్పు చేసిందని ఆ అమ్మాయికి అర్థమవుతున్నట్టే కదా. సో ఈయన కరెక్ట్గా ఆడుతున్నాడనే కదా అర్థము. సో అప్పుడు సంజన గారికి మినిమం అదన్నా అర్థం కావాలి కదా కనీసము. అసలు ఈ గేమే ప్రాపర్గా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు సంచలనంగా అట్టర్ ఫెయిల్ అయ్యారు అని అనిపిస్తూ ఉంది. సో లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా చేయటం అది తప్పన్నా, నేను గట్టిగా మాట్లాడాను అది ఇదని. అండ్ ఇంకా దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత తనూజ తన కోసం స్టాండ్ తీసుకున్న విధానానికి సో నాన్నగారు మైమర్చిపోయారు అనమాట. కూతురు తన కోసం గట్టిగా నిలబడింది అన్న విషయానికి నాన్నగారు టాను ఐ లవ్ యూ అని అది ఇది అని మాట్లాడతారు. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద ఇంకొచ్చి పడుకుంటారులేండి. మొత్తం మీద హోల్ సినారియోలో తప్పు ఎక్కడ కనిపించిందంటే రితు చౌదరి దాపెట్టుకోవడం ఫస్ట్ మిస్టేక్. దాని తర్వాత మళ్ళీ అక్కడ 3 రింగులు లేవని చెప్పి దాని మీద ఫైట్ చేయడం అనేది ఇంకొక సెకండ్ మిస్టేక్. అది సంజన గారికి తెలుసు అని చెప్పి తనుజ చెప్పడము, సంజన గారు దాని మీద పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం అనేది సంజన గారు ఒక మిస్టేక్. అండ్ అక్కడున్న షేప్స్ని ప్రాపర్గా చూడకపోవటము, సో మళ్ళీ గేమ్ని అక్కడ పాస్ చేసి ఆపి దాన్ని ఫినిష్ చేసేలాగా చేయనివ్వకపోవటము సంజన గారిది ఇంకొక మిస్టేక్. ఓవరాల్గా అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ని ప్రాపర్గా సంజన గారు వినలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవడం అనేది మేజర్ మిస్టేక్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ బర్నీ గారికి అన్యాయం జరిగిందా ఈ పాయింట్లో అంటే బరాబర్ అన్యాయం జరిగిందని నాకు అనిపిస్తూ ఉంది. ఓకేనా. సో ఎపిసోడ్ చూసి ఇంకా బెటర్, లైవ్లోనే ఇంత క్లారిటీ వచ్చిందంటే ఎపిసోడ్లో ఇంకొంచెం బెటర్ క్లారిటీ రావచ్చు. ఓకేనా. దీంట్లో ఉన్న క్లిప్పులు, కట్ చేసిన క్లిప్పులు దాంట్లో వేస్తారు. సో దాంట్లో ఎంతవరకు వేస్తారు అనేది ఇంకా చూడాలి. సో ఈ అమ్మాయి ఎక్కడ దాపెట్టింది ఏంటి, సో అక్కడ నాకు స్క్రాప్లో దొరికింది అని కూడా చెప్పారు వీళ్ళు. స్క్రాప్లో దొరికిందంట ఆ రింగ్ అని. ఇప్పుడు ఆ స్క్రాప్లో దొరికిందా లేకుంటే ఇక్కడే దగ్గరలో పడిపోయినప్పుడు, ఆ టాస్క్కి దగ్గరలో పడిపోయినప్పుడు అది తీసుకెళ్ళి పెట్టుకుందా ఇంకా. సో కొన్ని మన సుమనన్న చెప్తారు ఇదో సర్కిల్ అయి దొరికితే బొట్లో వేసేసిందని. మరి ఆ బొట్లో ఏం వేసింది ప్రాపర్గా మనకి ఎపిసోడ్లో ఇంకా క్లారిటీగా చూపిస్తారు. బట్ యాజ్ పర్ ద లైవ్ సంజన గారు తప్పు డెసిషన్ తీసుకున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ పర్ ద లైవే కాదు, యాజ్ పర్ ద ఎపిసోడ్ కూడా ముందు బిగ్ బాస్ చెప్పిన మాటలు పడితే సో ప్రాపర్ షేప్స్ ఉంటాయి అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది అక్కడ. ఓకేనా. అవి జస్ట్ కన్ఫ్యూజన్ కోసం పెట్టారు, కొంచెం డ్యామేజ్డ్ పీసెస్ అని అర్థమవుతుంది అనమాట. సో అది ఓవరాల్గా జరిగింది అక్కడ. సో మీకేమనిపిస్తుందని మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.